లోకేష్‌ని కూడా వర్క్ ఆయనకి కావాల్సింది వచ్చే వరకు మాత్రం అంతే. అండ్ చాలా వెరీ హార్డ్ వర్కింగ్ అండి. పొద్దున 6:00కల్లా మొత్తం అందరూ ఫ్యామిలీ దే యూస్ టు బి రెడీ ట్యాగ్స్ చేసుకొని ప్రొఫెషనలిజం అంటే ఒక కార్పొరేట్ లైక్ డిసిప్లిన్ అనేది వాళ్ళు ఎవరు ఉన్నా లేకపోయినా చూసినా చూడకపోయినా చాలా కష్టపడేవాళ్ళు. అదే ఆస్కార్ అనేది ఈ ఊరికనే రాదు కదండి. ఆ రేంజ్ అంటే ఆయనతో పాటు ఫ్యామిలీ అంతా కూడా కష్టపడుతున్నారు కాబట్టి ఈ రోజు ఆ రేంజ్ అనేది అండ్ ఏమైపోయిందంటే తారక్ గారు వీళ్ళందరినీ దగ్గరగా చూసిన తర్వాత ఫస్ట్ మూవీకే తర్వాత చాలా యూనో వాట్ ఎవర్ ఎక్స్పీరియన్సెస్ యాడ్స్ షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి చాలా టీమ్స్తో వర్క్ చేశాను కదా. కొంతమంది అంటే బాగా ఫీల్ అయిపోతూ ఉంటారు చిన్న చిన్న వాటికి. తర్వాత కొంచెం వర్క్ చేసి చాలా పెద్ద స్టార్ లాగా బిహేవ్ చేస్తారు. అలాంటి వాళ్ళని చూసి అప్పుడు ఇంకెక్కువ తలుచుకున్నా వీళ్ళని. వాళ్ళని చూసి ఫస్ట్ తలుచుకోవడం కన్నా ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు గుర్తొస్తారు. అయితే మ్యారేజ్ కాకముందు మనది ఒకటి ఉంటదండి. మ్యారేజ్ అయిన తర్వాత మనం ఎంత కాదనుకున్నా కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కొన్ని అంటే మనకంటూ కొన్ని బోర్డర్స్ లైన్స్ అనేవి ఉంటాయి కదా. సో మరి మీ విషయంలో ఎలా ఉండేది? యాక్చువల్లీ ఒక రకంగా నాకు బాహుబలి కలిసి వచ్చిందండి మ్యారేజ్కి. ఎందుకంటే మ్యారేజ్ కన్నా ముందు షూట్ చేసింది ఓన్లీ 15%. 85% షూట్ మ్యారేజ్ తర్వాతే అయింది. ఇన్ఫాక్ట్ మా నిశ్చితార్థం అంతా కుదిరిన తర్వాత అప్పుడు నేను చెప్పాను, ఓ బై ది వే నాకు మూవీలో సెలెక్షన్ అయింది, ఇంకా బాకీ షూట్ ఉంటుంది అని. సో పెళ్ళై చెన్నై వెళ్ళాను. అప్పుడు నాకు కాల్ వచ్చింది ఫ్రమ్ సురేష్ గారు సేయింగ్ ఇలా షూట్ ఉంటుందండి రావాలి హైదరాబాద్కి. మా హస్బెండే దింపేవారు మార్నింగ్ ఇన్ఫాక్ట్ షూట్కి. సో ఐ థింక్ పెళ్ళైన ఇయర్ నుంచి అండ్ విశ్వనాథ్ అమృతం అని అప్పుడు కే విశ్వనాథ్ గారితో ఒక టీవీ షో చేశాను. గుండెజారి గల్లంతైంది మై ఓన్లీ సీరియల్ ఇన్ లైఫ్. దట్ వాజ్ ఓన్లీ ఆర్కే టెలిషోస్ వాళ్ళది. మంచి వర్కింగ్ రిలేషన్షిప్ ఉంది నాకు కూడా వాళ్ళతో. ఇవన్నీ మొదటి నుంచే చేయడంతో ఏమైందంటే ఓహో ఆశ్రితకి వర్క్ దిస్ ఇస్ హర్ వర్క్ స్పేస్ అనే అండర్స్టాండింగ్ వాళ్ళకి వచ్చిందండి. ఆ అండర్స్టాండింగ్ తో పాటు యాక్సెప్టెన్స్ కూడా వచ్చింది. ఏనాడు క్వశ్చన్ చేయలేదు. ఏనాడు నేను కూడా అనవసరంగా ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇచ్చే అవసరం రాలేదు. లక్కీలీ దే యాక్సెప్టెడ్ దిస్ యాజ్ ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ సంథింగ్ మై హస్బెండ్ టోల్డ్ మీ అండి. నేను ఎంచుకున్న వృత్తి అంటే అవును నాకు నా ప్రొఫెషన్ అంటే దిస్ ఇస్ యువర్ ప్రొఫెషన్ అంతే కదా. మ్యూచువల్లీ మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి అని డే 1 నుంచి ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. లక్కీలీ టిల్ డేట్ హీ స్టిక్స్ టు హిస్ వర్డ్ అండి. అంటే అలాంటి వాళ్ళు చాలా తక్కువ మందికి దొరుకుతారు యాక్చువల్లీ, అంత యాక్సెప్టెన్సీ ఉన్నవాళ్ళు. యాక్చువల్గా మీరు అన్నారు కదా పెళ్లి చూపులోనే చెప్పాను అని చెప్పి ఆల్రెడీ. మరి అప్పుడు షాక్ అయ్యారా? ఫస్ట్ తెలియదు కదా. బాహుబలి ప్రాజెక్ట్ చెప్పలేదు, బట్ ఇలా మీడియాలో మూవీస్ లో నా ఫ్యూచర్ ఇందులో ఉంటుందేమో అన్నట్టుగా నేను డెఫినెట్లీ ఐడియా అయితే ఇచ్చానండి. ఐ ప్రిపేర్డ్ హిమ్ ఫర్ ఇట్. తర్వాత బాహుబలి అని చెప్పినప్పుడు ఓహో అని బాగా. అప్పుడు ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిందా? రిలీజ్ కాలేదు అనుకుంటా కదా అప్పటికి. ఫస్ట్ పార్ట్ నా పెళ్ళైన ఇయరే ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది. yes. సో దాని తర్వాత అర్థమై ఉంటుంది. దాని తర్వాత ఇంపాక్ట్ అర్థమైంది. yes. పాన్ ఇండియా యాక్ట్రెస్ అని చెప్పి. లేదండి పాన్ ఇండియా యాక్ట్రెస్ అని ఐ థింక్ ఇప్పుడు అర్థం అవుతుంది. నాకే అర్థం. మీకు అర్థం అవుతుంది ఇప్పుడే. నో ఐ కాంట్ సే ఇట్ మై సెల్ఫ్. అది ఇంకా చాలా అంటే ఒక్క సీన్ కి నేను హౌ కెన్ ఐ రెస్ట్ అండి, ఇంకా చాలా చేయాలి. అంటే చాలా మందికి నేను అనేది అదేనండి. దాని నుంచి ఇప్పుడు యానిమల్ అనే సినిమాలో ఒక ఫ్రేమ్ లో కనిపించినా చాలా అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఫైటర్స్ కింద వాటి కింద. బట్ మీరు చేసిందే ఒక సీన్, ఆ ఒక సీన్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దాంట్లో చూపించారండి 100%. అండ్ ఇప్పుడు మెటర్నిటీ లీవ్ లో ఉన్నా గానీ, ఇద్దరు చిన్నపిల్లలతో ఉన్నా గానీ ఈ మాత్రం ఆపర్చునిటీ రావడం 100% ఐఎమ్ ఫార్చునేట్.